హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం టీఎస్టెట్ 2022 చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీకి సంబంధించి పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండింటికి సంబంధించి 4th ప్రాక్టీస్ సెషన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో మీరు కనుక మన ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి, అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆఫ్టర్ టీచింగ్ అండ్ ఇనిషియల్ లెసన్ ఆన్ అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్, a teacher engages students in their first practice session. To help the students to master addition of fractions, the teacher's main role during the first practice session should be. So, ఒక టీచర్ అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే ఫ్రాక్షన్స్ని ఎలా యాడ్ చేయాలో నేర్పించారు. ఆ ఫ్రాక్షన్స్ని ఎలా యాడ్ చేయాలో నేర్పించిన తర్వాత ఒక ప్రాక్టీస్ సెషన్ అనేది స్టూడెంట్స్ తోటి సాల్వ్ చేపిస్తున్నారు. అంటే ఫ్రాక్షన్స్ ఎలా యాడ్ చేయాలి అన్న దానిపైన కొన్ని బిట్స్ అనేవి టీచర్ స్టూడెంట్స్కి ఇచ్చారు. అంటే స్టూడెంట్సే వాటిని సాల్వ్ చేయాలి. సో అలా వాళ్ళు ఆ ప్రాక్టీస్ సెషన్ అనేది చేసేటప్పుడు వాళ్ళకి ఫ్రాక్షన్స్ పైన ఫుల్ గ్రిప్ రావడానికి, ఫుల్ మాస్టరీ గెయిన్ చేసుకోవడం కోసం ఆ ప్రాక్టీస్ సెషన్ జరిగేటప్పుడు టీచర్ రోల్ ఏంటి, టీచర్ ఏం చేయాలి అని అడిగాడు. ఆప్షన్ ఏ, రీఇన్ఫోర్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ లెర్నింగ్ ది స్కిల్. అంటే ఆ స్కిల్ నేర్చుకోవడం వల్ల, ఫ్రాక్షన్స్ యొక్క అడిషన్ నేర్చుకోవడం వల్ల ఏం ఇంపార్టెన్స్ ఉంది అన్నది పిల్లలకి చెప్పడం. ఆప్షన్ బి, చెక్ స్టూడెంట్స్ అండర్స్టాండింగ్ అండ్ ప్రొవైడ్ ఫీడ్బ్యాక్. అంటే పిల్లలు ఫ్రాక్షన్స్ ఎలా యాడ్ చేయాలి అన్న దాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నారో, ఎలా అర్థం చేసుకున్నారో అన్నది తెలుసుకొని దానిపైన ఒక ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవడం. నెక్స్ట్, ఛాలెంజ్ స్టూడెంట్స్ టు టేక్ రిస్క్ అండ్ అటెంప్ట్ మోర్ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్. సో పిల్లలకి ఏదైనా డిఫికల్ట్ ప్రాబ్లం ఇచ్చేసి మీరు ఇది చేసి చూపియండి, చూద్దాం మీరు ఇది చేయగలుగుతారా, చేయలేరా అని చెప్పి పిల్లలకి ఛాలెంజ్ ఇవ్వడం. 4th ఆప్షన్ వచ్చేసి, ఫెసిలిటేట్ స్టూడెంట్ కొలాబరేషన్ అండ్ పియర్ రివ్యూ. సో స్టూడెంట్ కొలాబరేషన్ అంటే ఇద్దరు కలిసి చదవడం, గ్రూప్గా కలిసి చదవడం, ఇట్లాంటివి చేపియడం. సో ఇక్కడ రీఇన్ఫోర్స్ చేయడం అంటే ఆ స్కిల్ నేర్చుకోవడం వల్ల ఏం ఇంపార్టెన్స్ ఉంటుంది అని చెప్పడం వల్ల పిల్లలకి మాస్టరీ అనేది గెయిన్ చేసుకోలేరు. నెక్స్ట్, మీరు ఇది చేయగలుగుతారా చేయలేరో చూద్దామని చెప్పి పిల్లలకి ఛాలెంజెస్ ఇవ్వడం, ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. 2nd అండ్ 4th ఆప్షన్లో ఏది బెస్ట్ ఆన్సర్ అంటే సెకండ్ ఈజ్ ది బెస్ట్ ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్లో ఏంటి, పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారో, ఎంత అర్థం చేసుకున్నారు, వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటో మనం అర్థం చేసుకుంటున్నాం. సో ఇంకా నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని టీచర్కి ఐడియా వస్తుంది. సో ఇక్కడ బెస్ట్ ఆన్సర్ వచ్చేసి చెక్ స్టూడెంట్స్ అండర్స్టాండింగ్ అండ్ ప్రొవైడ్ ఫీడ్బ్యాక్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఈజ్ అప్లికబుల్ టు ది. సో కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్కి సంబంధించి ఒక కరెక్ట్ స్టేట్మెంట్ అని అడిగాడు. సో ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది అంటే ఫ్రీ అండ్ కంపల్సరీ 6 to 14 ఇయర్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్కూల్స్లోనే ఉండాలి అని చెప్పేసి మన రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆర్టీ యాక్ట్ 2009 చెప్తుంది. సో ఈ ఆర్టీ యాక్ట్ 2009 ఏదైతే ఉందో ఈ యాక్ట్ అనేది మొత్తం ఇండియాలో అప్లికబుల్ అవుతుంది. కానీ ఎక్సెప్ట్ 1 ప్లేస్లో, ఆ ఎక్సెప్ట్ 1 ప్లేస్ ఏంటి ఈ ఆప్షన్స్ ద్వారా చూద్దాం. ఆప్షన్ 1, హోల్ ఇండియా ఎక్సెప్ట్ ది స్టేట్ ఆఫ్ కేరళ. ఎక్సెప్ట్ కేరళ, మిగతా ఇండియా మొత్తంలో కూడా మన ఆర్టీ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుందని చెప్పడం ఆప్షన్ 1. ఆప్షన్ 2 వచ్చేసి హోల్ ఇండియా మొత్తంలో ఆర్టీ యాక్ట్ అనేది అప్లై అవుతుందని చెప్పడం ఆప్షన్ 2. హోల్ ఇండియా ఎక్సెప్ట్ యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో అవి తప్ప మిగతా ఇండియా మొత్తంలో కూడా మన ఆర్టీ యాక్ట్ అప్లికబుల్ అవుతుందని చెప్పడం ఆప్షన్ 3. హోల్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ ది స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ ఆర్టీ యాక్ట్ అనేది మొత్తం ఇండియాలో అప్లికబుల్ అవుతుందని చెప్పడం ఆప్షన్ 4. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. మన ఆర్టీ యాక్ట్ 2009 ఏదైతే ఉందో ఇది హోల్ ఇండియాలో అప్లై అవుతుంది ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్లాసికల్ కండిషనింగ్ ఈజ్. సో క్లాసికల్ కండిషనింగ్ అనే థియరీ ఆ ఎక్స్పెరిమెంట్ ఎవరు పర్ఫామ్ చేశారు, ఇవాన్ పావ్లోవ్. సో ఇవాన్ పావ్లోవ్ దేనిపైన ఎక్స్పెరిమెంట్ చేశారు, ఒక డాగ్ పైన ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ డాగ్ ఎక్స్పెరిమెంట్లో ఏమేమి ఉంటాయి, మనకి ఒక బెల్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, రైట్. సో బెల్ సౌండ్ వినంగానే అది ఫుడ్ కోసం వస్తుంది. సో ఈ బెల్ ఇంకా ఫుడ్ ఏంటిది, ఇది స్టిమ్యులస్, ఫుడ్ స్టిమ్యులస్ అనుకుంటే దాని నోట్లో నుంచి సలైవా, అంటే బెల్ వినంగానే ఆటోమేటిక్గా ఫుడ్ పెడుతున్నారని చెప్పేసి దాని నోట్లో నుంచి సలైవా వస్తుంది. ఆ సలైవా ఏదైతే ఉందో దాన్ని మనం రెస్పాన్స్ అని అంటాం. సో ఇప్పుడు ఈ కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది క్లాసికల్ కండిషనింగ్ యొక్క ఎగ్జాంపుల్ అని అన్నాడు. డాగ్స్ లెర్న్ హెల్ప్లెస్నెస్ ఫ్రమ్ ఎలక్ట్రిక్ షాక్. సో ఎలక్ట్రిక్ షాక్ నుంచి హెల్ప్లెస్నెస్ అనేది నేర్చుకుంటాయని చెప్పడం ఆప్షన్ 1. ర్యాట్ ప్రెసెస్ ద లివర్ ఫర్ డెలివరీ ఆఫ్ ఫుడ్.
ర్యాట్ ఫుడ్ కోసం ఆ లివర్ పైన స్విచ్ పైన ప్రెస్ చేస్తూ ఉంటుంది, అది క్లాసికల్ కండిషనింగ్ ఎగ్జాంపుల్ అని చెప్పడం ఆప్షన్ 2. డాగ్ లెర్న్స్ టు సలైవేట్ ఆన్ హియరింగ్ ది బెల్ సౌండ్ విని ఆటోమేటిక్గా దాని నోట్లో నుంచి సలైవా వస్తుంది, అది ఈ క్లాసికల్ కండిషనింగ్ ఎగ్జాంపుల్ అని చెప్పడం ఆప్షన్ 3. పిజియన్ పీప్స్ ఎట్ కీ ఫర్ ఫుడ్ డెలివరీ. సో ఫుడ్ డెలివరీ దగ్గర అది పీప్ చేస్తుందని చెప్పడం, పిజియన్ పీప్ చేస్తుందని చెప్పడం ఆప్షన్ 4. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3. సింపుల్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్ట్రాటజీ యూటిలైజ్ టు ప్రొటెక్ట్ ద ఈగో ఫ్రమ్ యాంగ్జైటీ అండ్ ఫ్రస్ట్రేషన్. మన ఈగోని యాంగ్జైటీ నుంచి ఫ్రస్ట్రేషన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకునే స్ట్రాటజీని ఏమంటారు అని అడిగాడు. డిఫెన్స్ మెకానిజంలో మనం ఏం చేస్తాము అంటే ఒక అన్కాన్షియస్ మైండ్ స్టేట్లో ఉన్నప్పటికీ కూడా దాన్ని ఆపేస్తూ ఉంటాం, దాన్ని మనం డిఫెన్స్ మెకానిజం అని అంటాం. అడాప్టేషన్, రేషనలైజేషన్, మెంటల్ హెల్త్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 1 డిఫెన్స్ మెకానిజం. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పార్టిసిపేషన్ ఆఫ్ ది లెర్నర్ ఇన్ ది ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్ ఈజ్. సో ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్లో పార్టిసిపేషన్ అంటే లెర్నర్ పార్టిసిపేషన్ ఏదైతుందో అది ఎలా ఉంది? యాక్టివ్గా ఉందా, ప్యాసివ్గా ఉంటుందా? సో ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్ అంటే ఫర్ సపోజ్ ఏదైనా కాన్సెప్ట్ గురించి తెలుసుకుంటున్నారు, ఏదైనా ఫ్యామిలీ ట్రీ గురించి తెలుసుకుంటున్నారు. ఫ్యామిలీ ట్రీ అనే కాన్సెప్ట్ తెలుసుకునేటప్పుడు పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు, మనకి సర్ నేమ్ ఎలా వచ్చింది, ఎట్సెట్రా. సో ఇలా ఎంక్వైరీ బేస్డ్ ద్వారా పిల్లలు ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకుంటున్నారంటే అక్కడ లెర్నర్ యొక్క పార్టిసిపేషన్ ఎలా ఉంది? ఆప్షన్ ఏ యాక్టివ్గా ఉందా, ఆప్షన్ బి ప్యాసివ్గా ఉందా, ఐదర్ ప్యాసివ్ ఆర్ యాక్టివ్, లేదంటే డిపెండ్ అయి ఉన్నాడా? సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1 యాక్టివ్. ఇక్కడ స్టూడెంటే వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నాడు కాబట్టి అక్కడ లెర్నర్ యొక్క పార్టిసిపేషన్ వచ్చేసి యాక్టివ్గా ఉంటుంది. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బిఫోర్ టేకింగ్ అప్ టీచింగ్ దెర్ ఈస్ అ నీడ్ టు టేక్ అప్. సో టీచింగ్ కన్నా ముందు మనం ఒకటి చేయాల్సి ఉంటుంది, ఆ ఒక్కటి ఏంటి? అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అసెస్మెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మన సైకాలజీలో కానీ మన ఈ ఫీల్డ్లో లేదు. సో కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ ఎప్పుడు పర్ఫామ్ చేస్తూ ఉంటాం? ఎప్పుడైతే ఒక కాన్సెప్ట్ టీచ్ చేయడం అయిపోయిందో లేదంటే కాన్సెప్ట్ టీచ్ చేసేటప్పుడు మనం కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏంటి? పిల్లలు వాళ్ళంతలో వాళ్ళు ఒక కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఆ కాన్సెప్ట్ పైన నేనెంత నేర్చుకున్నాను అని వాళ్ళంతలో వాళ్ళు టెస్ట్ చేసుకున్నట్లయితే అది అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే మనం లెర్నింగ్ కోసం ఒక అసెస్మెంట్ అనేది చేస్తున్నాం. సో ఇక్కడ ఒక కాన్సెప్ట్ అనేది టీచ్ చేసే ముందు అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ కోసం ఏమేమి అవసరం అంటే ఇప్పుడు మైండ్ మ్యాపింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక కాన్సెప్ట్ మనం టీచ్ చేయకముందే పిల్లలకి మైండ్ మ్యాపింగ్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటాం. ఎందుకు అడుగుతాం? సో దట్ వాళ్ళ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారంటే వాళ్ళ థింకింగ్ అనేది ఏ లెవెల్లో ఉన్నారో మనం ఏ లెవెల్ నుంచి టీచింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ కూడా ఏంటి? అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నాం? సో దట్ ఏదైతే కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నారో దానికి హెల్ప్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ కోసం చేసే అసెస్మెంట్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వైగోట్స్కీ సోషియో కల్చరల్ థియరీ సజెస్ట్ దట్ ఎ చైల్డ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కవరీస్ ఆర్ గైడెడ్ బై. సో మన వైగోట్స్కీ ఇచ్చిన సోషియో కల్చరల్ థియరీ ప్రకారంగా చైల్డ్ యొక్క డిస్కవరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరు గైడ్ చేస్తారు అని అడిగారు. ఓన్లీ పేరెంట్సా, అదర్ చిల్డ్రనా, అడల్ట్స్ యాక్టింగ్ యాజ్ ట్యూటర్సా, నైదర్ అదర్ చిల్డ్రన్ నార్ అడల్ట్స్ యాక్టింగ్ యాజ్ ట్యూటర్సా. వేరే పిల్లలు కాదు, లేదంటే అడల్ట్స్ కూడా కాదు. సో ఇక్కడ వైగోట్స్కీ ఇచ్చిన థియరీలో మనం మొత్తం కూడా అంటే పిల్లలు డిస్కవర్ చేస్తున్నారు, పిల్లలు కొత్త కాన్సెప్ట్ నేర్చుకుంటున్నారు అంటే దానికి బ్యాక్ రీజన్ ఎవరు ఉంటారు? ఐదర్ అడల్ట్స్ ఉంటారు, వాళ్ళ టీచర్స్ ఉంటారు, లేదంటే వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. ఎవరైనా సరే మోర్ నాలెడ్జబుల్ అదర్స్. ఆ కాన్సెప్ట్ ఏదైతే పిల్లలు నేర్చుకుంటున్నారో పిల్లల కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరు? మోర్ నాలెడ్జబుల్ అదర్స్. సో ఎవరైతే పెద్దవాళ్ళు, పేరెంట్స్ అనే ఏం లేదు, టీచర్స్ అనే లేదు, ఎవరైతే పెద్దవాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తారో వాళ్ళని మనం మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అంటాం. సో ఇక్కడ డిస్కవరీస్ యొక్క పిల్లల డిస్కవరీస్ వెనుక ఉన్నది ఎవరు? ఎవరైతే పెద్దలు వాళ్ళ ట్యూటర్స్గా టీచర్స్గా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళే మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెల్ఫ్ పేస్డ్ లెర్నింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్. సెల్ఫ్ పేస్డ్ లెర్నింగ్ అంటే సొంతంగా నేర్చుకోవడం. సో సొంతంగా నేర్చుకోవడం అనేది కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో దేని ద్వారా సాధ్యమవుతుంది అని అడిగాడు. ఆప్షన్ ఏ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, యాక్టివిటీస్ ద్వారా ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మనం సొంతంగా నేర్చుకుంటామని చెప్పడం ఆప్షన్ ఏ. ఆప్షన్ బి ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్. సో ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్లో ఏంటి అంటే పిల్లలు వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు. సో ఏదైనా సరే ఒక కాన్సెప్ట్ ఉందనుకోండి, దానిపైన ఎంక్వైరీ చేయడం, దాని నుంచి కొత్తగా కాన్సెప్ట్ నేర్చుకోవడం,
వాళ్ళంతలు వాళ్ళు నేర్చుకుంటారు ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్లో. అంటే లెర్నర్స్ పైన ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుంది. ఫర్ సపోజ్ ఏదైనా కాన్సెప్ట్ మనం టీచ్ చేస్తాం అనుకోండి, ఆ కాన్సెప్ట్ టీచ్ చేయగానే పిల్లలకి మనం సర్టెన్ క్వశ్చన్స్ ఇస్తాం, అదంతా కూడా ఏంటి ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్ కిందకు వస్తుంది. సో ఒక కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత పిల్లలకి వెంటనే క్వశ్చన్స్ ఇవ్వడం ద్వారా ఏమవుతుంది, పిల్లలు వాళ్ళంతలో వాళ్ళు అంటే వాళ్ళకి వాళ్ళు ఎంత నేర్చుకున్నారు అన్నది తెలిసిపోతుంది వాళ్ళకి, అది ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ హోల్ క్లాస్ టీచింగ్, క్లాస్ మొత్తానికి ఒక్కసారి టీచ్ చేయడం. ఆప్షన్ 4 టీచింగ్ ఇన్ స్మాల్ గ్రూప్స్, చిన్న చిన్న గ్రూప్స్కి సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్లో కూడా లెర్నింగ్ జరుగుతుంది, కానీ సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్ అనేది జరగదు అక్కడ. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ చైల్డ్ విత్ గుడ్ స్పీకింగ్ స్కిల్స్ హ్యాస్ వెరీ పూర్ హ్యాండ్ రైటింగ్, దిస్ ఈజ్ సూటబుల్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్సెప్ట్స్. సో ఒక స్టూడెంట్కి ఏంటి అంటే చాలా మంచి స్పీకింగ్ స్కిల్స్ ఉన్నాయి, కానీ హ్యాండ్ రైటింగ్ మాత్రం అంత బాగాలేదు. సో ఇది కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కరెక్ట్గా సూటబుల్ అవుతుంది అని అడిగాడు. ఇంటర్ క్లాస్ డిఫరెన్సెస్, గుర్తుపెట్టుకోండి, ఇంటర్ అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి వేరు వేరు అని అర్థం. అంటే ఇప్పుడు నేను పర్సనాలిటీ అంటే ఎదుటి వాళ్ళ చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను బాగా అర్థం చేసుకోగలుగుతాను, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అన్నది ద ఇంటర్ పర్సనల్ అని అర్థం. వెరాజ్ ఇంట్రా పర్సనల్ ఏంటి అంటే నా అంతలు నేను, నా కెపాసిటీస్ ఏంటి, నా క్యాపబిలిటీస్ ఏంటి, నా వీక్నెస్ ఏంటి, నేను ఏం చేయగలుగుతాను, ఏం చేయలేను, నన్ను నేను అర్థం చేసుకున్నట్లయితే అది ఇంట్రా పర్సనల్ కిందకు వస్తుంది. సో ఇక్కడ ఒక స్టూడెంట్ బాగా మాట్లాడుతున్నాడు కానీ బాగా రాయలేకపోతున్నాడు, ఇదంతా కూడా ఏంటి అతనిదే జరుగుతుంది, అంటే మొత్తం కూడా ఒక్క పర్సన్కి సంబంధించింది. సో అది ఇంటర్ క్లాస్ డిఫరెన్సెస్ కిందకు వస్తుందా, ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ కిందకు వస్తుందా, ఇంటర్ పర్సనల్ డిఫరెన్సెస్ కిందకు వస్తుందా, ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ కిందకి వస్తుందా? వెరీ సింపుల్, ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ కిందకి వస్తుంది. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద పీరియడ్ ఆఫ్ డెవలప్మెంట్ డ్యూరింగ్ విచ్ ది చైల్డ్ ఈజ్ ఇన్ ది డైలమా ఆఫ్ బీయింగ్ అ చైల్డ్ ఆర్ అన్ అడల్ట్. సో డెవలప్మెంట్ జరిగేటప్పుడు సర్టెన్ పీరియడ్లో పిల్లలు ఒక డైలమాలో ఉంటారు, ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు, నేను అడల్ట్గా బిహేవ్ చేయాలా, చైల్డ్గా బిహేవ్ చేయాలా, నేను ఇప్పుడు చైల్డ్నా అడల్ట్నా అన్న ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఆ కన్ఫ్యూజన్ స్టేజ్ ఏంటిది అని అడిగాడు. అడల్ట్హుడా, లేట్ చైల్డ్హుడా, ఎర్లీ చైల్డ్హుడా, అడాలసెన్సా? వెరీ సింపుల్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 అడాలసెన్స్. అడాలసెన్స్ అంటేనే ఒక క్రిటికల్ స్టేజ్, అందులో ఉన్నంత కన్ఫ్యూజన్ ఇంకే స్టేజ్లో కూడా ఉండదు. సో ఇక్కడ పిల్లలు మిడిల్లో ఉంటారు, అటు పిల్లలు అవ్వరు, ఇటు అడల్ట్స్ అవ్వరు, మధ్యలో ఉంటారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3 అడాలసెన్స్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కాజ్ ఆఫ్ లెర్నింగ్ డిసబిలిటీస్. సో ఈ లెర్నింగ్ డిసబిలిటీస్కి గల కారణాలు ఏంటి అని అడిగారు. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అమాంగ్ టీచర్స్ అండ్ టీచర్ ఎడ్యుకేటర్స్. సో టీచర్స్కి ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆ స్టూడెంట్ ఎక్కడో ఒక దగ్గర లెర్నింగ్ డిసబిలిటీ అనేది ఫేస్ చేస్తున్నాడు, అంటే రైటింగ్లో కానీ, రీడింగ్లో కానీ, డ్రాయింగ్ విషయంలో కానీ ఎక్కడో ఒక దగ్గర ఒక వెనుకబడిపోతూ ఉన్నాడు. సో ఇప్పుడు దానికి రీజన్ ఎవరు అని అడిగాడు. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అమంగ్ టీచర్స్ అండ్ టీచర్ ఎడ్యుకేటర్స్. ఇఫ్ ఇన్ కేస్ టీచర్ కనుక అబ్జర్వ్ చేయకపోతే ఆ డిసబిలిటీ అనేది ఇంకా పెరిగిపోతుంది. సో టీచర్ యొక్క అబ్జర్వేషన్, టీచర్ యొక్క నాలెడ్జ్ అక్కడ చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఇన్ కేస్ ఒక చైల్డ్కి డిసబిలిటీ పెరుగుతుంది, లెర్నింగ్ డిసబిలిటీ పెరుగుతుంది, లేదంటే లెర్నింగ్ డిసబిలిటీ ఉంది అనడానికి రీజన్ ఎవరు? మన టీచర్స్. నెక్స్ట్ ఆర్గానిక్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఒక చైల్డ్కి లెర్నింగ్ డిసబిలిటీ అంటే అతను సరిగ్గా చదవలేకపోతున్నాడు, అతను సరిగ్గా రాయలేకపోతున్నాడు, అతను సరిగ్గా స్పెల్లింగ్స్ చెప్పలేకపోతున్నాడు అంటే దానికి రీజన్ ఆర్గానిక్ లేదంటే ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్సా, పూర్ టీచింగ్ అండ్ టీచింగ్ ఎయిడ్సా, ప్రాపర్ టీఎల్ఎమ్స్ లేకపోవడం వల్ల పిల్లలు సరిగ్గా చదవలేకపోతున్నారా, లేదంటే లో మెంటల్ అబిలిటీయా? లో మెంటల్ అబిలిటీ వల్ల డిసబిలిటీస్ రావడం తప్పు, అంటే అలా అనుకోవడం తప్పు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 1 ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అమంగ్ టీచర్స్ అండ్ టీచర్ ఎడ్యుకేటర్స్. క్లాస్ రూమ్లో ఉన్న ప్రతి స్టూడెంట్ని కూడా టీచర్ ఫోకస్ పెట్టాలి. ఇఫ్ ఇన్ కేస్ ఏ ఒక్కరిపైన ఫోకస్ పెట్టకపోయినా వాళ్ళు సరిగ్గా చదువుతున్నారా, చదవలేకపోతున్నారా, రాస్తున్నారా, రాయలేకపోతున్నారా అన్నది అబ్జర్వ్ చేయకపోతే వాళ్ళు ఇంకా వెనుకబడిపోతూ ఉంటారు. సో లెర్నింగ్ డిసబిలిటీస్కి కింద 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ రీజన్ అంటే ఆప్షన్ 1. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ స్టూడెంట్ ఆఫ్ క్లాస్ 10 స్కోర్డ్ 20% మార్క్స్ ఇన్ యాన్యువల్ ఎగ్జామినేషన్ విచ్ ఈస్ లెస్ దాన్ హిస్ అబిలిటీస్. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. సో ఒక స్టూడెంట్కి చాలా మంచి అబిలిటీస్ ఉంది, అతను మ్యాథ్స్ బాగా చేస్తాడు, రీజనింగ్ బాగా చేస్తాడు, ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతాడు, తెలుగు మిస్టేక్స్ లేకుండా మాట్లాడగలుగుతాడు, అన్నీ చేయగలుగుతాడు, కానీ ఎగ్జామ్లో మాత్రం 20% వచ్చాయి. సో ఇది దేనికి ఎగ్జాంపుల్ అని అడిగాడు. బోత్ పువర్ అండ్ లో అచీవ్మెంట్, పువర్ అచీవ్మెంట్, లో అచీవ్మెంట్, అండర్ అచీవ్మెంట్. పువర్ అచీవ్మెంట్ కానీ లో అచీవ్మెంట్ కానీ ఏంటిది అంటే
స్టూడెంట్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ వల్ల కానివ్వండి, స్టూడెంట్కి ఉన్న ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కానివ్వండి, ఇంకేదైనా రీజన్స్ వల్ల అతను సరిగ్గా స్కోర్ చేయలేకపోవడం. ఇక్కడ రీజన్ అది కాదు, అబిలిటీస్ ఉన్నప్పటికీ తక్కువ స్కోర్ వచ్చింది అంటే ఏంటది, అండర్ అచీవ్మెంట్ కిందకి వస్తుంది. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ విత్ ద రిగార్డ్ ఆఫ్ మెమరీ అండ్ లెర్నింగ్. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒకటి మెమరీ అండ్ లెర్నింగ్కి సంబంధించి ఒక ట్రూ స్టేట్మెంట్ ఉంది. ఆ ఒక్క ట్రూ స్టేట్మెంట్ ఏది అని అడిగాడు. లెర్నింగ్ ఈజ్ డిపెండెంట్ ఓన్లీ ఆన్ మెమరీ. లెర్నింగ్ అనేది ఓన్లీ మెమరీ పైన, అంటే ఒకటి నేను నేర్చుకుంటున్నా అంటే అది ఓన్లీ నా మెమరీ పైనే బేస్ అయి ఉంటుంది అని చెప్పడం. ఆప్షన్ 1, మెమరీ ఈజ్ హెరిడేటరీ అండ్ లెర్నింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఎన్వైర్న్మెంట్. మెమరీ పవర్ అనేది హెరిడిటీకి సంబంధించింది, అంటే మన ఫ్యామిలీ నుంచి మనకు వస్తుంది. అండ్ మన లెర్నింగ్ ఏదైతుందో అది ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన ఫ్యాక్టర్ అని చెప్పడం. ఆప్షన్ బి, మెమరీ అండ్ లెర్నింగ్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. మెమరీ ఇంకా లెర్నింగ్ ఈ రెండు కూడా ఇంటర్ రిలేట్ అయి ఉంటాయి అని చెప్పడం. ఆప్షన్ 3, ఈచ్ ఆఫ్ ఇట్ క్యాన్ హ్యాపెన్ ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ ఈచ్ అదర్. అంటే మెమరీ లేకుండా లెర్నింగ్ జరగడం, లేదంటే లెర్నింగ్ లేకుండా మెమరీ పవర్ పెంచుకోవడం, ఇది దీని మీనింగ్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 3. మెమరీ ఇంకా లెర్నింగ్ ఈ రెండు కూడా ఒకదానిపైన ఇంకొకటి డిపెండ్ అయి ఉంటాయి, అంటే రెండు ఇంటర్ రిలేటెడ్ అని అర్థం. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఆర్డర్ టు డెవలప్ ది సోషల్ డెవలప్మెంట్ అమాంగ్ ద లెర్నర్స్ టీచర్స్ షుడ్ నో ది. సో పిల్లల్లో సోషల్ డెవలప్మెంట్ అనేది పెంచడానికి, డెవలప్ చేయడానికి టీచర్స్కి ఏం తెలిసి ఉండాలి అని అడిగాడు. స్టూడెంట్స్ యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ తెలిసి ఉండాలా, లేదంటే లెర్నర్స్ యొక్క ఫిజికల్ డెవలప్మెంట్ గురించి తెలిసి ఉండాలా, లెర్నర్స్ ఇన్ ఆల్ దేర్ ఆస్పెక్ట్స్, లేదంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ ద లెర్నర్స్. సో ఒక పిల్లల్లో మనం సోషల్ డెవలప్మెంట్ అనేది పెంచాలి, డెవలప్ చేయాలి అంటే మనకి పిల్లల పైన ఫుల్ అవగాహన ఉండాలి. పిల్లలు ఏమి ఇష్టపడతారు, ఏమి ఇష్టపడరు, వాళ్ళ నాలెడ్జ్ ఏంటి, వాళ్ళ టాలెంట్స్ ఏంటి, ప్రతిదీ కూడా ప్రతి ఆస్పెక్ట్లో కనుక మనకి పిల్లలు తెలిసి ఉండాలి. అంటే పిల్లల సోషల్ డెవలప్మెంట్ పెంచడం కోసం టీచర్ లెర్నర్ యొక్క ప్రతి ఆస్పెక్ట్ అనేది తెలుసుకోవాలి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెన్ వి సే ఎ చైల్డ్స్ థింకింగ్ ఈజ్ లెస్ అబ్స్ట్రాక్ట్ దాన్ ది అడల్ట్స్, వి మీన్ దట్. సో సమ్ టైమ్స్ మనం అంటాం పిల్లల ఆలోచన అనేది పెద్దల కన్నా చిన్నగా ఉంటుంది. సో దీని మీనింగ్ ఏంటి అని అడిగాడు. ఆప్షన్ ఏ, అడల్ట్స్ బేస్ దర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వరల్డ్ మోర్ ఆన్ పర్టికులర్ ఎగ్జాంపుల్స్ అండ్ టాంజిబుల్ సెన్సేషన్స్. సో పెద్దలు ఎప్పుడు కూడా వాళ్ళ అండర్స్టాండింగ్ దేనిపైన ఉంచుకుంటారు, వరల్డ్లో ఏవైతే పర్టికులర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయో, సెన్సేషన్స్ ఉన్నాయో వాటిపైన బేస్ చేసుకొని వాళ్ళ అండర్స్టాండింగ్ ఉంటుందని చెప్పడం. ఆప్షన్ 1, చిల్డ్రన్ యూజ్ మోర్ ఎగ్జాంపుల్స్ అండ్ జనరలైజేషన్స్. సో పిల్లలు ఎక్కువ ఎగ్జాంపుల్స్ వాడడం వల్ల ఎక్కువ ప్రతి కాన్సెప్ట్ని జనరలైజ్ చేస్తారు కాబట్టి వాళ్ళ థింకింగ్ అనేది మన దానికన్నా అడల్ట్స్ కన్నా తక్కువ ఉంటుందని చెప్పడం. ఆప్షన్ 2, చిల్డ్రన్ యూజ్ మోర్ ప్రిన్సిపల్స్ బట్ రిక్వైర్ ఫ్యూవర్ జనరలైజేషన్స్. సో పిల్లలు ఏంటి అంటే ఎక్కువ ప్రిన్సిపల్స్ వాడతాడు, తక్కువ జనరలైజేషన్స్ అవసరం ఉన్న దగ్గర కూడా ఎక్కువ ప్రిన్సిపల్స్ అనేవి వాడుతూ ఉంటారు. సో దానివల్ల పిల్లల థింకింగ్ అనేది అడల్ట్స్ కన్నా కొంచెం తక్కువ ఉంటుందని చెప్పడం. ఆప్షన్ 3, చిల్డ్రన్ యూజ్ ఫ్యూవర్ జనరలైజేషన్స్, కేటగిరీస్ అండ్ ప్రిన్సిపల్స్. పిల్లలు తక్కువ జనరలైజేషన్స్, తక్కువ కేటగిరీస్, తక్కువ ప్రిన్సిపల్స్ వాడతారు కాబట్టి వాళ్ళు మనకన్నా కొంచెం చిన్నగా ఉంటారు, అంటే వాళ్ళ కాగ్నిటివ్ లేదంటే వాళ్ళ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది మనకన్నా చిన్న ఉంటుంది అని చెప్పడం. ఆప్షన్ 4. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. సిన్స్ వాళ్ళు తక్కువ జనరలైజేషన్స్, తక్కువ కేటగిరీస్, తక్కువ ప్రిన్సిపల్స్ వాడతారు కాబట్టి వాళ్ళ థింకింగ్ అనేది మన దానికన్నా తక్కువ ఉంటుంది అని అనుకోవడం, అంటే మన మీనింగ్ అది అని అర్థం. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు మెమరీ ఈజ్. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది మెమరీకి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ అని అడిగాడు. ఆప్షన్ ఏ, రికగ్నిషన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డబల్ ఆఫ్ రీకాల్. రికగ్నిషన్ అంటే ఏంటి, ఏదైనా కాన్సెప్ట్ చూడగానే ఇది ఆ కాన్సెప్ట్ అని గుర్తుపట్టడం రికగ్నిషన్. రీకాల్ అంటే ఏంటి, గుర్తు తెచ్చుకోవడాన్ని మనం రీకాల్ అని అంటాం. సో రికగ్నిషన్ ఏదైతుందో అది రీకాల్ కన్నా డబుల్ ఉంటుంది అని చెప్పడం. ఆప్షన్ 1, రీకాల్ ఈజ్ గ్రేటర్ దాన్ రికగ్నిషన్. రికగ్నిషన్ కన్నా రీకాల్ గొప్పది ఆర్ ఎక్కువది అని చెప్పడం. ఆప్షన్ 2, రికగ్నిషన్ ఈజ్ గ్రేటర్ దాన్ రీకాల్. రీకాల్ కన్నా రికగ్నిషన్ పెద్దది అని చెప్పడం. ఆప్షన్ 4 వచ్చేసి రీకాల్ అండ్ రికగ్నిషన్ ఆర్ ఈక్వల్. ఈ రెండు కూడా సేమే అని చెప్పడం. ఆప్షన్ 4. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, రికగ్నిషన్ ఈజ్ గ్రేటర్ దాన్ రీకాల్. సో మన లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి అ స్టూడెంట్ ఆఫ్ 8th got habituated to study only to gain reward. This is an example for. సో 8th క్లాస్ స్టూడెంట్ ఎలా అలవాటు పడ్డది అంటే
నువ్వు నాకు గిఫ్ట్ ఇస్తేనే నేను మంచి మార్క్స్ తెచ్చుకుంటా, అంటే గిఫ్ట్ వస్తుంది కాబట్టే నేను మంచిగా మార్క్స్ తెచ్చుకోవాలి, ఆ థింకింగ్లోనే ఉంది ఎప్పుడు. అంటే దానికే అలవాటు అయిపోయారు స్టూడెంట్స్ ఎవరైతున్నారో. సో అది దేనికి ఎగ్జాంపుల్ అని అడిగాడు. ఆపరెంట్ కండిషనింగ్ థియరీయా, స్టిమ్యులస్ రెస్పాన్స్ కండిషనింగ్ థియరీయా, రెస్పాన్స్ స్టిమ్యులస్ కండిషనింగ్ థియరీ అంటే ఫస్ట్ స్టిమ్యులస్ వస్తుంది, దాని తర్వాత రెస్పాన్స్ వస్తుంది. ఆర్ఎస్ అంటేనేమో ఫస్ట్ రెస్పాన్స్ చూపించిన తర్వాత స్టిమ్యులస్ వస్తుంది, ఆ తర్వాత బోత్ ఎస్ఆర్ అండ్ ఆర్ఎస్ కండిషనింగ్ థియరీస్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్టిమ్యులస్ రెస్పాన్స్ కండిషనింగ్ థియరీ. సో ఇక్కడ స్టిమ్యులస్ అంటే ఏంటి, రివార్డ్ అని అర్థం. నెక్స్ట్ రెస్పాన్స్ అంటే ఏంటి, సిన్స్ నాకు రివార్డ్ వస్తుంది కాబట్టి నేను చదువుకుంటాను. సో ఇది దేనికి ఎగ్జాంపుల్ కిందకు వస్తుంది, ఆప్షన్ బి ఎస్ఆర్ కండిషనింగ్ థియరీ. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న 17 క్వశ్చన్స్లో మీరు ఎన్ని క్వశ్చన్స్ అనేవి కరెక్ట్గా గెస్ చేయగలిగారు అన్నది నాకు ఇది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.